ఇలా కేసీఆర్ గారు ఇవాళ ఆయన ఫ్యామిలీ మీద మేము 10 ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటున్నాం. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ లక్షల కోట్లకు పరిగెత్తిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నాం మోడీ అంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్నికలు నోటిఫికేషన్ 3 గంటలకు వస్తుంటే ఇవాళ కవిత ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ పోలీసులు దాడి చేసి రేపు ఎల్లుండి అరెస్ట్ చేసే ప్రయత్నం. అరెస్ట్ చేస్తే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతను మేము బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గుంజుకుంటే 3-4 సీట్లు వస్తాయని మోడీ గారి ఆశ, అమిత్ షా గారి. మేము ఎప్పుడో చెప్పినాం. బీజేపీ ఎంపీలు 2 సంవత్సరాల క్రితం మనోజ్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కవిత త్వరలో జైలుకు పోతుంది అని చెప్పింది. డిప్యూటీ సీఎం జైలుకు పోయి 1.5 years బెయిల్ రాలే. అప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలే? అరెస్ట్ చేస్తున్నామని బీజేపీ ఎంపీలు చెప్పిండు. బండి సంజయ్, కిషన్ రెడ్డి రేపే కవిత అరెస్టు. ఏమైంది? ఇవాళ ఎన్నికల ముందు రేడ్లు, అది ఏమైతుంది మ్యాచ్ ఫిక్సింగ్ గా ఏదో తెలియదు. వాళ్ళు ఏంటంటే గల్లీలో కొట్లాడుకుంటారు, ఢిల్లీలో దోస్తులు అవుతారు. మోడీ, కేడీ. అందుకనే మాది కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ. మొన్న మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్కొక్క సీట్ 60-70 వేలతో గెలిచినాం. మళ్ళా రేపు తెలంగాణలో 14 సీట్లు గెలుస్తాం. ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుండు. సెక్యులర్ దేశంలో సెక్యులర్ భావాలు ఉన్న పార్టీనే పాలిస్తుంది, అందరినీ సమానంగా చూస్తుంది.